నమస్తే అన్న. నమస్తే మ్యామ్. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి పరిపాలించినప్పటి నుంచి కూడా చాలా మంది పేదవాళ్ళ ఇళ్లలు కూడా కూలగొడుతున్నారు. సో అంటే ఎందుకు అది గవర్నమెంట్ స్థలం అని చెప్పేసి కూలగొడుతున్నారు? మరి ఇటు సైడ్ పేదలకి అన్యాయం జరుగుతుందంటారా, న్యాయం జరుగుతుందంటారా? ఎస్, అఫ్ కోర్స్ ఇది అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజానాయకులు అనేవాళ్ళు ప్రజల కోసం పరిపాలించాలి. అది చాలా ఇంపార్టెంట్. అది కోల్పోతున్నారు నాయకులు. మా ఫ్యామిలీ, నాతో ఉన్న ఎమ్మెల్యేలు, ఆ సరౌండింగ్ కుటుంబంలో మాత్రం బాగుంటే చాలు, మేము హ్యాపీగా ఉంటే చాలు, మా తరతరాలు సరిపోయిన ఆస్తులు సంపాదించుకుంటే చాలు, మా వైపు పోలీస్ వ్యవస్థ ఉంది, ఆర్మీ వ్యవస్థ ఉందనే దీనితోనే ఇప్పుడు పరిపాలన అయితే జరుగుతుంది. ఖమ్మంలో చూసుకుంటే చాలా వందల ఇల్లుని కూల్చేస్తున్నారు. పాపం వాళ్ళ ఎమోషన్, ఒక మనిషికి తిండి, బట్ట, ఇల్లు అనేవి చాలా ముఖ్యమైనవి. చదువు, హాస్పిటలైజేషన్, వీటిని డిస్టర్బ్ ఇచ్చిందే కాకుండా ఇవ్వకుండా ఉన్న వాటిని కూడా డిస్టర్బ్ చేసి ప్రజలకైతే చాలా సమస్యలను క్రియేట్ చేస్తున్నారు. ఇది మానవత్వంతో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆలోచించి దీన్ని డెసిషన్ మార్చుకోవాలని నేను అనుకుంటున్నాను. లేదంటే డిపాజిట్లు కూడా ఉండవు. నెక్స్ట్ టైం కాదు కదా, తరతరాల్లో కూడా మీ ఫ్యామిలీలో ఎవరు ఎమ్మెల్యే కాదు, అసలు ప్రెసిడెంట్ కూడా అవ్వడని నా ఫీలింగ్. అంటే మహాత్మా గాంధీ గారు ఒక ఫైటరు, సో అందుకనేసి స్టాచ్యూ నిలబెడుతున్నారు కదా, సో దానికి మీరు సపోర్ట్ చేస్తారా ఏంటి? మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చారు, చాలా సంతోషం, దానికి నేను హ్యాపీగా. కానీ మహాత్మా గాంధీ గారు చనిపోయే ముందు కానీ ఎప్పుడు కల్లోకి ఎవరికి వచ్చి నాకు స్టాచ్యూ పెట్టండి, నన్ను పూజించండి అని ఏ ప్రజలకు కూడా చెప్పలేదు. కాకపోతే నేను ఫాలో అయ్యే నీతి వాక్యాలను, ఒక రాజ్యాంగ పరంగా ప్రజల్ని పరిపాలించండి, ప్రజలతో మమేకమై ఉండండి అని రాజ్యాంగం చెబుతుంది. అది ఫాలో అవ్వండి. కానీ దానికి 1000 కోట్లు పెట్టేసి ప్రజల దగ్గర సొమ్మును దోచేసి నచ్చినట్టుగా రేట్లు పెంచేసి అది చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం ఏదైనా, అది అసెట్స్ అండ్ ఎసెన్షియల్ రెండు ఉంటాయి. మనకి ఏదైనా ఎసెన్షియల్ అనేది ఇల్లు, బట్ట, ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. స్టాచ్యూ అనేది అసెట్, అది ఉన్నా లేకపోయినా పర్లేదు, చిన్న ఫోటో ఉన్నా చాలు, అతన్ని రెస్పెక్ట్ ఇస్తాము. అది ఆలోచించుకొని పరిపాలించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు పెద్ద అంబేద్కర్ విగ్రహం కట్టారని ఈయన వచ్చి గాంధీజీ విగ్రహం కట్టడం అనేది కరెక్ట్ కాదు. విగ్రహం అనేది రెస్పెక్ట్, గాంధీజీ గారికి రెస్పెక్ట్ ఇవ్వడం తప్పులేదు. కానీ అంత విగ్రహం కట్టి అన్ని కోట్లు పెట్టి ప్రజలు సమస్యల్లో ఉన్నారు. ప్రజలు సమస్యల్లో లేకుండా హ్యాపీగా ఉన్నప్పుడు విగ్రహాన్ని కట్టడంలో తప్పు లేదు. బట్ ఈ సమస్యలను క్లియర్ చేసి అంతకు 100 రెట్లు విగ్రహాలను కట్టినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రజలైతే ఇల్లు లేక, ఆరోగ్యాలు లేకుండా, చదువులు, వాళ్ళ పిల్లల చదువులు కరెక్ట్గా లేకుండా చాలా సఫర్ అవుతుంది. ఈవెన్ జిహెచ్ఎంసీ రోడ్లు కూడా బాగోలేదు, ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోతుంది. మినిమం మున్సిపల్లో పనిచేస్తున్న వ్యక్తి కూడా సీఎం మాటకి ఖాతరు చేయట్లేదంటే ఆయన ఎంత ఫెయిల్ అయ్యారనో అతనే ఆలోచించుకోవాలి. అంటే చాలామంది కూడా గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసి ఇల్లులు కడుతున్నారు, సో అందుకనేసి దీన్ని పగలగొట్టాల్సి వస్తుంది అని కూడా అంటున్నారు. ఇప్పుడు కబ్జా అనేది కాన్సెప్ట్ వస్తే ప్రతి వ్యక్తికి ఎంత ఆస్తి ఉందనేది రివైజ్ చేసి ఆ ఆస్తి మినిమం ఎంత ఆస్తి ఉండాలో అంత ఉంచుకొని రిమైనింగ్ ఆస్తి అంతా ప్రభుత్వంలో పెట్టి అప్పుడు దాన్ని కబ్జా కింద క్లియర్ చేయాలి. ఏదో పేదోళ్ళు కదా, వాళ్ళు ఎవరు అడగరు కదా, మనం కొట్టినా పర్లేదు పడతారనుకొని ఓన్లీ పేదోళ్ళ భూముల మీదే కబ్జాని కాన్సెప్ట్ తేవడం అనేది 100% ఈజ్ రాంగ్ డెసిషన్. దట్ వాజ్ థింక్ అగైన్ రేవంత్ రెడ్డి గారు, అది ఆలోచించవలసిన విషయం అంతే.